మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం నేను శ్రీ 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 మహామాయ ఆది పరాశక్తి దివ్య సన్నిధానంలో ఉన్నాను. ఎంత అదృష్టమో మళ్ళీ అమ్మ పిలిచింది. ఇలా దర్శించుకోవడం ఒక మహద్భాగ్యం అని చెబుతాను. ఈ రోజున ఎంతో ప్రత్యేకంగా అమ్మవారికి అభిషేకం జరిగింది, అలాగే హోమము. చాలా విశేషమైన అభిషేకం ఇది. ప్రతి ఒక్కరు పాల్గొనాలండి. మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. ఒక ధర్మ సందేహం అమ్మా. అందరూ ప్రతినిత్యం చేసేటువంటి పని అయినా అందులో చాలా సందేహాలు ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఎందుకు ఈ విధంగా అని. అందులో అనిపించేదే బొట్టు పెట్టుకోవడం. బొట్టు అసలు ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, కుంకుమే ధరించాలా, కొంతమంది గంధం పెట్టుకుంటారు, విభూది పెట్టుకుంటాము, వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఉందా, అసలు శాస్త్రంలో వీటి గురించి ఏమని చెప్పబడింది? ఇది కూడా చాలా ముఖ్యమైన మంచి ప్రశ్న. దీనిలో కూడా మనకి యథావిధిగా సమాధానం చాలా పెద్దగా ఉంటుంది. చెప్పండి. ఖచ్చితంగా. తిలకానికి ఏంటంటే సింధూరం అని చెప్పి మనకు పేరు, బొట్టు పెట్టుకోవడం. అయితే ఇది కూడా అమ్మవారి అంశలో సింధూర దేవి అని చెప్పేసి ఉంటుంది. ముఖ్యంగా కుంకుమలోనే వసిస్తుంది అమ్మ. అంటే ఏ బొట్టులో అయినా కూడా సింధూరంలో అమ్మవారు సింధూర దేవి అని చెప్పి అంటారు ఈ అమ్మవారిని. అయితే మొట్టమొదట సీతాదేవి కథ ఒకటి చెప్పుకుందాం. ఇది మళ్ళీ ఏంటంటే మనకు గ్రంథాలలో దొరకదు, ఇవి విడివిడిగా వచ్చేసినాయి. ప్రాంతీయ వార్లగా కొందరు చెప్పుకునే కథలు అనమాట. ఒకసారి అమ్మ స్వయంవరానికి పిలవడానికి వెళ్ళినప్పుడు అందరి ముత్తైదులకు కుంకుమ పెట్టి పిలుస్తాం కదా, కుంకుమ పెట్టి పిలుస్తుందంట. పిలవగానే కొద్దిగా ముక్కు మీద కుంకుమ పడుతుందంట. ఎవరికి? అరుంధతి దేవికి పెట్టినప్పుడు. ఎమ్మటే అప్పుడు ఏంటంటే ఆ ముక్కు మీద కుంకుమ అనేది ఎప్పుడు పడకూడదు. పెట్టినప్పుడు మంచిగా చక్కగా పెట్టాలి. చిన్నగా పడితే వేరే, కొందరు పెట్టేస్తారు ఇక్కడ అంతా పడిపోతా ఉంటుంటారు. చాలా గౌరవంగా చిన్నగా పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఏంటంటే ఆ సింధూరదేవి అందులోంచి బయటకు వచ్చి అమ్మని శపిస్తుందంట. నీకు మాంగళ్యంలో భర్తతోటి, ఎందుకంటే మాంగళ్యం భర్తకి చిహ్నమే కుంకుమ. అలాంటిది ఏంటంటే నువ్వు నిర్లక్ష్యంగా పెట్టావు కదకేంటంటే నీకు ఆయన నుంచి కొంత ఎడబాటు వస్తుంది అనేసి శాపం ఇచ్చి వెళ్ళిపోద్దంట. దానికి నివారణ ఎలా అమ్మా అన్నప్పుడు దాని విధానం అవన్నీ చెప్తారని ఒక కథ పెద్దగా ఉన్నదనమాట. కుంకుమ పెట్టేటప్పుడు ముక్కు మీద ఎవరికి పడద్దు, అంటే హడావుడిగా లేకుండా గౌరవంగా నిదానంగా పెట్టాలి. చాలా మందిని చూస్తాం గపగపగలా పెట్టుకుంటే వెళ్ళిపోతారు. అలా తర్వాత ఈ కుంకుమ కానీ ఏ బొట్టైనా తిలకమైనా అసలు నుదుటినే ఎందుకు ధరించాలి, ఎందుకని చెప్పేసి ఇది చాలా విశేషమైనది. అయితే మన రాతంతా బ్రహ్మదేవుడు ఒక చిప్ చిన్నగా ఇక్కడ పెట్టారుగా నుదుటి మీద రాసి పెడతాడు. అది మన రాతలన్నీ కూడా మంచి చెడు అన్ని చెప్పి అక్కడే రాసి పెడతాడు. అయితే కొన్ని పుణ్యకర్మల వల్ల ఏంటంటే కొన్ని తీరిపోతాయని ఉంటాయి, కొన్ని ఎట్టి పరిస్థితుల్లో తీరవు అని చెప్పేసి ఉంటాయి. అలా తర్వాత మనం ఇంతకుముందు నాడీ మండలం గురించి చెప్పుకున్నాం. ఇడ సుషుమ్న, ఇడా పింగళ సుషుమ్న. ఇక్కడ 72,000 నాడులు ముడిపడేసి ఉంటది. ఇక్కడ దీని తత్వం ఏంటంటే ఇక్కడ ఎర్రటి వస్తువు ఏదైనా, ఏ వస్తువైనా అందులో ఎరుపు దానికి చాలా ప్రాధాన్యత. తగలగానే కాస్త ఉత్తేజం అవుతా ఉంటుంటాయి ఆ నాడులన్నీ కూడా అనమాట. ఇక్కడ కుంకుమ పెట్టగానే ఆ నాడులన్నీ మన లోపల ఉత్తేజపరుస్తాయి. మొదటి మనం చెప్పుకున్న ఈ 72,000 నాడులున్నా అన్నీ మనకు సవ్యంగా పనిచేయవు. అన్నీ సవ్యంగా పనిచేసి మనిషికి సహకరిస్తే వాళ్ళు జగద్గురు ఆదిశంకరాచార్యులో లేదా ఒక రమణ మహర్షిలో అయిపోతారు. సందేహమే లేదు అందులో. ఎవరికి అసలు సవ్యంగా ఉండవమ్మా? అందరికీ అన్ని సవ్యంగా పని చేయవు. మానవ శరీరానికి నిర్మాణంగా ఎలా దాన్ని చేశారో అలా పనిచేయంటే మన కర్మల వల్ల అనమాట. చాలా అన్ని ఇక్కడ ఏంటో సర్పాల రూపంలో తీసుకుంటే మన్ను తిన్న పాములాగా పడుకున్నారు అంటాయి కదా, అలా ఉండిపోతాయి. అన్ని పని చేయవన్నమాట. అది ఎప్పుడూ ఉత్తేజం ఉండాలి అని చెప్పేసి ఇక్కడ తిలకం అనేది ధరిస్తూ ఉంటుంటారు. కుంకుమ ఇష్టం ఉన్న వాళ్ళ కుంకుమ, విభూది, గంధం ఏదైనా ధరించవచ్చు. ఇందులో ఎరుపు రంగుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. తర్వాత ఏంటంటే ఇంకా ఒక విశేషం కూడా, కొన్ని ఏంటంటే దేవతకు అర్చన చేసిన కుంకుమ లేదా విభూది, గంధం ఇక్కడ ధరించడం వల్ల ఎంత విశేషం జరుగుతుందంటే మన తలరాతలో కొన్ని మన సంకటాలన్నీ, మన కష్టాలన్నీ రాసిపెట్టి ఉంటాయి. ఇది అయితే ఒక బొట్టు పెట్టుకొని ముఖం, ఇంకొక బొట్టు పెట్టి ముఖాన్ని ఉదయం లేవగానే చూశారంటే ఇక్కడ ఉన్న దరిద్ర రేఖలు అక్కడికి వెళ్తాయి. కొన్ని
అమ్మో. అక్కడ ఉన్నవి ఇక్కడికి వస్తూ ఉంటుంటాయి. హా, అలాగే బొట్టు పెట్టుకోకుండా అలా చూడకూడదు. చూడకూడదు ఏ ముఖం కూడా. అలా తర్వాత ఏంటంటే ఒక బొట్టు పెట్టుకున్న ముఖం ఉంది, ఇంకోటి బొట్టు పెట్టిన ముఖం ఉంది. అక్కడ బొట్టు పెట్టుకున్న ముఖం ఉన్నదనుకో, అది ఇక్కడ చూడగానే ఏంటంటే ఇక్కడ ఉన్న కొన్ని దరిద్ర రేఖలు నాశనం అయిపోతాయి. హా, ఇవి అక్కడికి వెళ్తాయి. హా, వెళ్ళినప్పుడు ఆ very good. నుదుటి మీద ఉన్న బొట్టుకిలో ఏంటంటే Hmm. భస్మం అయిపోతాయి. అందులో అన్నిటికన్నా విశేషం ఏంటంటే స్త్రీయా పురుషుల ఎవరా అని కాదు, భస్మానికి చాలా విశేషం. హా, విభూతి. ఆ భస్మం 3 విభూతి రేఖలు ఇలా మనం పెట్టాము అని చెప్పేసేసానంటే మన 3 జన్మల కర్మలు, సంచిత కర్మ, ఆగామ కర్మ, ప్రాప్తి కర్మ, ఇప్పుడు నడిచేది 3 కర్మల్ని కూడా భస్మం చేయగలుగుతుంది. ఒక భస్మ రేఖలను ధరించిన నుదుటిని మనం చూసామనుకో, ఈ ముఖం ఏదైతే తిలకం ధరించిన ముఖం అలా చూడగానే వాళ్ళ లోపలికి ఇవి రేఖలు వెళ్ళిపోతాయంట. వీటికి ఎప్పుడు పరస్పరం అనమాట. నేను అటు వెళ్తాను, నువ్వు ఇటు వస్తానని ఇవి ఆడుతానే ఉంటుంటాయి. అటు వెళ్ళగానే భస్మంలోకి వెళ్ళగానే మటుకు భస్మం అయిపోతాయి. భస్మం ధరించిన ముఖం అంత ప్రశస్తం ఇంకొకటి లేదు సృష్టిలో. భస్మానికి చాలా విశేషం ఉన్నది. తర్వాత నుదుటన కుంకుమ ధరిస్తాం. ఇది అమ్మ శక్తి, అదేమో స్వామి శక్తి, అయ్యవారిది. అలా కుంకుమ ధరించగానే ఇవేంటంటే ఆకర్షించబడతాయంట. అవేమో సహజంగానే వెళ్ళిపోతాయి. అవి ఎర్రటి వస్తువుని చూడగానే ఇవి ఆకర్షించి వెళ్ళి అక్కడ అమ్మ దాంట్లోటి మొత్తం అవి భస్మం అయిపోతాయి. ఆకర్షించిన తర్వాత గంధం, ఏ తాపత్రయాలతోటి ఈ దరిద్ర రేఖలన్నీ వచ్చి చేరాలనుకున్నాయో వాటిని శాంతింపచేసేస్తాడు నారాయణుడు. అన్ని కోరికలు తీర్చేస్తాడుగా, స్థితికారకుడు అయినే కదా అన్నిటినీ. అలా అందుకే కుంకుమ, విభూది, గంధం ఇవన్నీ ధరించడంలో చాలా విశేషం. తర్వాత ఇంకొక తిలకం ఉంది, ఇది ప్రతి ఒక్కరూ నిత్యం ధరించాలి, మృత్తికా తిలకం. అవునా? ప్రతి నిత్యము తులసి కోటలో మనం సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినప్పుడు అక్కడ కొద్దిగా మృత్తికని తీసుకునేసి ఇక్కడ పెడితే కనుక ఈ శరీరం అంతా మట్టి శరీరమే. ఆ మృత్తికని తీసుకునేసి ఇక్కడ మనం ధరిస్తే కనుక మనని భరించేది భూమాత, మనం చేసే పాపపుణ్యాలని. ఆమె కూడా నిరంతరం మనం ఒక్కొక్క బాధ పడుతూ ఉంటుంటే అమ్మ ప్రేమ ఉన్నా కూడా బాధపడతా ఉంటుంటదంట. అక్కడి నుంచి తీసుకున్న పవిత్ర మృత్తికను ధరించేసరికి అమ్మ కూడా కోపించదంట, శాంతింపజేస్తూ ఉంటుంటది. చాలా సామాన్య అర్థము, ఇంకా చాలా విశేషంగా ఉంది అట్లా అనమాట. అందుకే తిలకానికి ఇంత విశేషం. అందుకే కొందరు అంటే ఉదయం లేచి ఎవరి ముఖం చూసాము నాకు ఈ దరిద్రమైంది అంటారు. ఎందుకంటే బొట్టు పెట్టుకునే వాళ్ళు ఎక్కడెక్కడ అది చిన్న చిన్న పెట్టుకుంటారమ్మా, కనీ కనపడకుండా కొంతమంది అయితే. అది ఆకాశంలో వాళ్ళ నక్షత్రాలని సాక్షాత్తుగా తిలకంగా ధరిస్తారు. అంత గొప్ప వాళ్ళు. ఆ మాట అన్నారు, సంతోషం. అంతే కదా మరి, ఆకాశంలో నక్షత్రాలు అది ఎప్పుడో కనిపిస్తాయి, రాత్రి సమయంలోనే కనిపిస్తాయి. పెద్దవాళ్ళు తిట్టేది అక్కడే, అసలు ఆ బొట్టు కనబడుతుందో మొహాన. అసలు మరి చిన్న చిన్నగా తయారు చేసే వాళ్ళు కూడా ఎలా తయారు చేస్తారు అర్థం. అందులో వాళ్ళు మనకు నక్షత్రాలు ఉదయకాలం కనిపించవుగా, రాత్రి కనిపిస్తాయి. వీళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడో ఆ చిన్నది కూడా పెట్టే వాళ్ళు చాలా తక్కువమ్మా, అసలు పెట్టుకోవట్లేదు ఎప్పుడో. కానీ ఈ మధ్య కొంత మార్పు వచ్చిందమ్మా, ధరిస్తున్నారు. కాస్త అనిపించిందా మీకు? అనిపించింది, నిజమే. అలాగే కుబేర కుంకుమ అని ఒకటి పచ్చగా ఉండేటువంటి కుంకుమ ధరిస్తున్నారమ్మా. అంటే ఇవి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయా? అవి అసలు ధరించొచ్చా, రోజు పెట్టుకోవచ్చా మనం అవి? కుబేర కుంకుమ అనేది మటుకు నా అభిప్రాయం చెప్తున్నా ఖచ్చితంగా, నాకు అమ్మించిన జ్ఞానంతో. ఎక్కడ అలాంటిది అయితే లేదమ్మా. ఇది మానవ కల్పితం. తామర ఆకుల్ని నీడకు తెచ్చి ఎండించేసేసి దాన్ని చూర్ణం చేసేసి అదొక తిలకంగా ధరించి పెద్దలు కొందరు ఏర్పరిచారు. అంతే తప్ప శాస్త్రయుక్తంగానే ఏం చేయలేదు. దాంట్లో అన్ని కెమికల్లే కలుపుతా ఉన్నారు. అంత పచ్చగదనంగా ఉండదు. అది నీడలో ఎండిస్తే ఒక స్థాయి మటుకే ఉంటది. అదేంటంటే వ్యాపారానికి చేసేదే. అంతవరకు పసుపుతో తయారైన కుంకుమ. కుంకుమ కూడా చాలా మంది ఇళ్లలో తయారు చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంగా చేసుకుంటున్నారు. ఆ జాగ్రత్త వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. వీడియోస్ కూడా చూపిస్తున్నారు ఎలా తయారు చేసుకోవాలి. ఆర్గానిక్ పసుపు అన్ని తెచ్చుకుని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి మాసం స్టార్ట్ అవుతోంది. శ్రావణ మాసం అంటే మళ్ళీ పిలుపులు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, పేరెంటాలు ఇవన్నీ కూడా వాటి కోసం అని చెప్పి చక్కగా తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా అంటే వివాహితులు ఇక్కడ వరకు ఓకే అమ్మా. ఇంతవరకు గంగా భాగీరథి సమానులు, భర్త చనిపోయిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటివి ధరించాలి? గంధమా లేకపోతే విభూద, ఏవి ధరించాలి? వాళ్ళు నియమం ఏమన్నా చెప్పబడి ఉందా వాళ్ళకి? ఎందుకంటే కుంకుమ పెట్టుకోవడానికి వాళ్ళే ఇబ్బంది పడతారు వాస్తవానికి.
వద్దనేది ఎప్పటి నుంచో, అంటే మన ఆచారంలో అవును. లేదన్నట్టుగా పక్కన పెట్టేశారు ఎప్పుడు. అంటే ఉమ్. వారు ఏది ధరిస్తే మంచిది, అసలు ఏం పెట్టుకుంటే బాగుంటుంది వారికైనా? దీనికి వచ్చేసి 2 సమాధానాలు చెప్తాను, వివాదం రావద్దు కాబట్టి. అట్లా కొన్ని శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి, మనం అది పాటిస్తేనే మర్యాద ఉంటుంది. అట్లా కుంకుమ అనేది సాక్షాత్తుగా శివరూపం, పసుపు అనేది అమ్మ రూపం. అట్లా వివాహంలో కుంకుమకి ఇక్కడి నుంచి నుదుటి నుంచి బ్రహ్మరంధ్రం దాకా తిలకం దిద్దుతారు. మన సైడ్ అంతా మారిపోయింది, కానీ నార్త్ సైడ్ వెళ్తే ఇక్కడి నుంచి తీసి బ్రహ్మరంధ్రం దాకా పెడతారు. అట్లా ఇది కళ్యాణంలో పెట్టుకునేది, ఇది భర్త ఉన్నాడు అని చిహ్నం ఇక్కడే. ఇది మామూలుగా కన్నె పిల్లలు వీళ్ళందరూ పెట్టేది. అలా భర్త లేని స్త్రీ పూర్వ సుహాసిని మటుకు ఇక్కడ కుంకుమ ధరించద్దు. కాకపోతే కాలక్రమేణా ఇప్పుడు ఇక్కడ ధరించే వాళ్ళంటే చాలా అరుదు. ఒక ఆలయానికి వెళ్ళాలన్నా, కొన్ని వాళ్ళకి ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా గుర్తుపట్టలేకపోతున్నామమ్మా. ఎందుకంటే మెడలో ఆభరణాలన్నీ ఉంటున్నాయి, చేతికి గాజులు కూడా నిండుగానే ఉంటాయి, తర్వాత నుదుట కుంకుమ కూడా ఉంటది. ఎందుకు అనంటే తెలియక ఒక అర్చకుడు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తారు. పొరపాటు అవ్వద్దు, బ్రహ్మ వాక్కు ఎప్పుడు తప్పు కావద్దు, ఆయన తప్పుగా చేయొద్దు. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీళ్ళు ఇలా ధరించడం వల్ల ఎవరు ఏంటో అర్థం కాలేకపోతా ఉంది. అందుకే పూర్వం పెద్దవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా పూర్వ సుహాసినిలు మంచిగా భస్మం పెట్టుకోవచ్చు, గంధం పెట్టుకోవచ్చు. కుంకుమ ధరించకపోతే మంచిది అన్నారు, కానీ ధరించొద్దు అనలేదు. ధరించకపోతే స్పష్టంగా అర్థమైపోతాం మనిషికి. అట్లా వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే పూర్వ సుహాసినులు. కాకపోతే భస్మము గంధం ధరిస్తే చాలా మంచిది. అలా ఎప్పుడైతే ప్రతి ఒక్క స్త్రీలు ఇక్కడ ఎప్పుడైతే సింధూరం ధరిస్తున్నారో అప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ధరించవచ్చు నా అభిప్రాయం. ఎందుకంటే గుర్తుపట్టడానికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలా అలాగే చాలా మంది ఏంటంటే పిల్లలకి అలవాటు చేయాలనుకుంటున్నామండి ఇట్లాగా రోజు, కాకపోతే స్కూల్లో కానీ ఇక్కడ అలౌ చేయరు, సిగ్గుపడుతున్నారు, బొట్టు పెట్టుకుని లేకపోతే నామం పెట్టుకుని వెళ్ళాలంటే ఇబ్బంది అనే మాట కూడా కొన్ని వింటున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దానిపైన నా అభిప్రాయం అంటే అమ్మ, మొట్టమొదట తల్లిదండ్రులకి ఈ నిష్ట అనేది గట్టిగా ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు ఎంత ఫ్యాషన్గా ఉంటే అంత గ్రేట్, అంత గొప్పతనం అని ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పించట్లేదు. నేను ఒక ప్రశ్న తర్వాత అయినా వచ్చినా చెప్తా. ఒక పిల్లలు పాడవడానికి కారణం ఎవరు అంటే మొట్టమొదటి స్థానం తల్లిదే అని చెప్పి చెప్తాను నేను నిర్భయంగా. అలా ఎందుకంటే ఎవరు ఏది ఏం చెప్పినా కూడా మన ధర్మాన్ని మనం ఆచరించాలి. మనం ఇందాక దాంట్లో ఒకసారి చెప్పుకున్నాం, ఈ దారిద్ర్య రేఖ ఒకరిది ఒకరు పరస్పరము మారుతా ఉంటుంటాయి. అలా ఇక్కడ మనం ధరించడం వల్ల మన లోపల ఉన్న 72 నాడులలో కొన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంటాయి, మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంటుంది. అందుకే ఖచ్చితంగా ఏంటంటే ఎందుకు పెట్టుకోవద్దు, ఖచ్చితంగా పెట్టుకుంటాం. అలాంటి స్కూళ్ళల్లోనే పిల్లల్ని జాయిన్ చేయాలి. లేదా మొట్టమొదటి ఇప్పుడు అడ్మిషన్స్ గురించి టీచర్లను ఇంటింటికి పంపిస్తూ ఉన్నారు. ఇదొక చాలా వ్యాపారం. పాపం ఆ టీచర్లకు చాలా బాధాకరమైన పని అయిపోయింది. వీళ్ళు అడుక్కునే పని చేసినట్టు అయిపోతా ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. మొట్టమొదట మీ స్కూల్లో జాయిన్ చేస్తే కనుక బొట్టు ధరించనిస్తారా చెప్పండి. మొట్టమొదట మన సాంప్రదాయానికి విలువ ఉందా? అమ్మ మా దగ్గర వీలు కాదంటే నమస్కారం నైనా, మీ దాంట్లో మేము చేయలేమని చేసి చెప్పడం చాలా ఉత్తమం. అలా సాంప్రదాయంగా అనుమతించే స్కూళ్ళు కాలేజీలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియదు. కొద్దిగా మనం పరిశీలించి చూస్తే కనుక ఖచ్చితంగా దొరుకుతాయి. అందరిలో మార్పు వస్తుంది. ఎవరో ఒకరు 100 మంది ఉన్నారు, నేను ఒక్కడిని చేస్తేనా మారుతుందా అనుకుంటాం. 100 మందిలో ఒక్కడు పిచ్చిగారుస్తేనే వాడి వైపు చూస్తారు, అంతే కదా. అలాంటిది 100 మందిలో మనం ఒక్క మంచి పని చేస్తే కష్టం అవుతుందొచ్చు, నిదానంగా అందరూ మారుతా ఉంటుంటారు. అలవాటు చేయాలి పిల్లలు. మార్పు అనేది ఎవరికి వాళ్ళ నుంచే మొదలు పెట్టుకోవాలి. ఒకరు చేస్తే చూసి చేద్దాం అనుకుంటే అది మార్పు కాదు. మార్పు మన లోపటి నుంచే రావాలి. పక్కన వాళ్ళ మీద అది నిలబడదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏ కారణం మీద 4 రోజులు బొట్టు పెట్టి పంపించారు, వాళ్ళ నిర్ణయం ఎంత మటుకు స్థిరత్వంగా ఉండదు తెలియదు కదా. వాళ్ళకి ఏదైనా అడ్డంకులు వచ్చేసరికి వదిలేరా అని వాడు తోడిపోయారు అనుకో, వాడిని చూసి నేర్చుకున్న వాడు వీళ్ళు మానేస్తారు మళ్ళీ. అదే నువ్వు నిర్ణయించుకొని చేసావనుకో నిన్నెవరు మార్చలేరు. అలా రావాలి మార్పు. మార్పు రావాలమ్మా. నేను ముందు చాలా చిన్నగా ఏదో పెట్టుకునేదాన్ని ఇంతకు ముందు. తర్వాత వీటి విలువ తెలిసిన తర్వాత ఎందుకు అసలు బొట్టు ధరిస్తాము, మంచిది మనకి అసలు అంటే మన ధర్మంలో ఎందుకుంది తెలిసాక అప్పటి నుంచి నేను కూడా ధరించడం ప్రారంభించాను. చాలా మంచిది. అంతలోపల మార్పు రావాలి. తిరకం దళించకుంటే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి, ఇవాళ నేను దరిద్రుడిని దరిద్రురాల్ని. ఎవరైనా కూడా
ఇక ఏంటంటే కొందరు ఏమంటారు, అది బొట్టు పెట్టుకుంటేనే భక్తి అని చెప్పి అంటారు. నిజమే, ఎంత ఈ మాట భక్తి కూడా ఉంటే వస్తుంది. భక్తి ఉంటే పెట్టుకోకుండా ఉండలేవు కదా. అవును, అంతేనా ఖచ్చితంగా కాదమ్మా? పెట్టుకుంటాం, ధరిస్తాం. ఆకలి అయిందనుకో ఖచ్చితంగా తింటావు. ఉమ్, అలాగే నీ లోపల భక్తి ఉందంటే బొట్టు పెట్టుకుంటావు. ఉమ్, అట్లా బొట్టు పెట్టుకోకుండా నాకు భక్తి ఉన్నది ఏంటి నేనైతే నమ్మను. నమ్మరు. ఎవరు ఒక రమణ మహర్షులు లాంటి వాళ్ళు, ఉమ్, వాళ్ళకు జ్ఞాన నేత్రమే ఇక్కడ తిలకంగా బాసిల్లుతా ఉంటుంటది. ఉమ్. వాళ్ళకు అవసరం లేదు. అక్కర్లేదుగా. రైట్, చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమః శివాయ.